Sir, no voice. Voice వస్తుంది సార్. Hello. Now it is clear? Yes, sir. Oh, fine. So last class లో మనం ఏం చేస్తామంటే ఐఏఎం సర్వీస్ చెక్ చేస్తాం, రైట్? ఇప్పుడు స్టోరేజ్ సర్వీస్ ఒకటి చెక్ చేస్తాం. సో ఐఏఎం సర్వీస్ చెక్ చేసాం. నౌ ఐఎమ్ చెకింగ్ ది స్టోరేజ్ సర్వీస్, దాని పేరు S3. సో S3 స్టార్ట్ చేసే ముందు అంటే రియల్ టైంలో డేటా స్టోరేజ్ ఎలాగుంటుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రియల్ టైంలో డేటా యూజర్స్ ఇలా వాళ్ళ ల్యాప్టాప్స్ లో లాగిన్ అయ్యి, రైట్? సో దే కెన్ స్టోర్ దేర్ డేటా. వాళ్ళ ల్యాప్టాప్ లాగిన్ అయ్యి ల్యాప్టాప్ నుంచి సర్వర్లో డేటాని సెండ్ చేస్తూ ఉంటారు. సర్వర్లో ఉన్న హార్డ్ డిస్క్ లో డేటా 5 టెరాబైట్స్ 10 టెరాబైట్స్, రైట్? ఈ హార్డ్ డిస్క్ లో డేటా అనేది స్టోర్ అయింది డ్రైవ్స్ లో, రైట్? సో ఈ హార్డ్ డిస్క్ లో మనం డి డ్రైవ్స్ అని, రైట్, ఈ డ్రైవ్స్ అని, రైట్, ఎఫ్ డ్రైవ్స్ అని క్రియేట్ చేస్తాం కదా. ఈ డ్రైవ్స్ లో డేటా స్టోర్ అయింది. ఓకే. సో అయితే ఇది ఆన్ పర్మిసెస్ లో డేటా స్టోర్ అవడం వల్ల మనకి ఏంటి ప్రాబ్లం అంటే, ఎప్పుడైనా మనకి సర్వర్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఈ సర్వర్ క్రాష్ అయినా, రైట్, ఈ హార్డ్ డిస్క్ ఎవరైనా ఫార్మేట్ చేసినా, రైట్, ఓఎస్ ఎవరైనా ఫార్మేట్ చేసినా డేటా అనేది లాస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం డైరెక్ట్ ఫిజికల్ నెట్వర్క్ లో, రైట్, ఫిజికల్ నెట్వర్క్ లో డేటా స్టోర్ చేస్తే ఫిజికల్ నెట్వర్క్ లో, సో దిస్ ఇస్ ది సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ దే డోంట్ వాంట్ టు స్టోర్ దేర్ ప్రాజెక్ట్ డేటా ఇన్సైడ్ ది ఆన్ పర్మిసెస్ సర్వర్స్. దాని ప్లేస్ లో ఏం చేస్తున్నారంటే దే వాంట్ టు స్టోర్ దేర్ డేటా ఇన్, రైట్, క్లౌడ్. సో వాళ్ళు ఆర్గనైజేషన్ డేటా అంతా కూడా క్లౌడ్ లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏ క్లౌడ్ వాడుతున్నాం? AWS క్లౌడ్, రైట్? ఈ AWS క్లౌడ్ లో వాళ్ళ ప్రాజెక్ట్ డేటా, రైట్, సో ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ, రైట్, అలాగే ఆల్ టైప్ ఆఫ్ డేటా. సో దే వాంట్ టు స్టోర్ దే ప్రాజెక్ట్ డేటా ఇన్సైడ్ ది AWS క్లౌడ్. సో AWS క్లౌడ్ డేటా స్టోరేజ్ సర్వీస్ ఏదైనా ఉందంటే ఎస్, వన్ డేటా స్టోరేజ్ సర్వీస్, దాని పేరే S3, సింపుల్ స్టోరేజ్ సర్వీస్. షార్ట్ కట్ లో ఈజ్ ఈక్వల్ టు S3. S3 ఇస్ నథింగ్ బట్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఓకే. సో ఇప్పుడు మన ఆర్గనైజేషన్ డేటా ఈ S3 లో ఎలా స్టోర్ చేస్తారు? సో హౌ దే కెన్ అప్లోడ్ డేటా, హౌ దే కెన్ డౌన్లోడ్ డేటా, రైట్? ఎలా అప్లోడ్ చేస్తారు, ఎలా డౌన్లోడ్ చేస్తారు, రైట్? సో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా మనం ఇప్పుడు చెక్ చేస్తాం. సో S3 అనేది స్టోరేజ్ సర్వీస్. దాంట్లో ఏం చేస్తారంటే బకెట్స్ క్రియేట్ చేస్తారు. బకెట్స్. సో బకెట్ అనేది మనకు ఒక డ్రైవ్ లాగా. సో బకెట్ ఇన్సైడ్ వీ కెన్ క్రియేట్ ది ఫోల్డర్స్, రైట్? ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ అప్లోడ్ ది ఫైల్స్. ఫైల్స్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫైల్స్ మనం ఏమంటామంటే బకెట్ లో మనకి ఆబ్జెక్టివ్స్ అంటాం. ఆబ్జెక్టివ్స్ అంటాం. వీటిని మనం ఆబ్జెక్టివ్స్ అంటాం. సో బకెట్ లో డేటా ఆబ్జెక్టివ్ రూపంలో స్టోర్ అవుతాం. ఈ బకెట్ యొక్క సైజు, రైట్, బకెట్ యొక్క సైజు అన్లిమిటెడ్. అన్లిమిటెడ్. ఎంత డేటా అయినా నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. నువ్వు ఎంత డేటా స్టోర్ చేసుకుంటే అంత అమౌంట్ అనేది మనం పే చేయాలి మంత్లీ, రైట్? నువ్వు 5 TB డేటా స్టోర్ చేసుకో, 10 TB లేదా 100 టెరాబైట్స్ డేటా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు బకెట్స్లలో. బకెట్కి లిమిట్ ఏం లేదు. సో బకెట్లో మనం అప్లోడ్ చేసే ఫైల్స్ ఉంటాయిగా, ఆ ఫైల్స్ మనం ఏమంటాం? ఆబ్జెక్టివ్స్ అంటాం కదా. సో ఒక ఫైల్ యొక్క సైజు, రైట్, సో మాక్సిమం 5 TB వరకు మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఫైల్ సైజు 5 టెరాబైట్స్ అంటే 5000 GB. 5 టెరాబైట్స్ అంటే ఎంత? 5000 GB. సో అంత సైజు ఉన్న ఫైల్ మనం అసలు యూజ్ చేయం. సో అంత కెపాసిటీ ఇచ్చాడు అనమాట. సో ఒక ఫైల్ యొక్క సైజు 5 టెరాబైట్, బకెట్ సైజ్ వచ్చి అన్లిమిటెడ్. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఆబ్జెక్టివ్ సైజ్ వచ్చేసి లిమిట్ ఉంది, 5 టెరాబైట్స్ మ్యాక్సిమం. సో మోర్ దెన్ 5 టెరాబైట్ అయితే మనం అప్లోడ్ చేయలేం. సో బకెట్ యొక్క సైజ్ వచ్చేసి అన్లిమిటెడ్, రైట్? సో ఎంత డేటా అయినా నువ్వు ఆ బకెట్ లో, సో
సో ఆబ్జెక్టివ్ రూపంలో డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, S3 అనేది ఒక సింపుల్ స్టోరేజ్ సర్వీసెస్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్ టైప్ ఆఫ్ డేటా స్టోరేజ్ పర్పస్ యూజ్ చేస్తాం. డేటా ఎక్కడ స్టోర్ అయింది? క్లౌడ్లో. సో క్లౌడ్లో డేటా స్టోర్ చేస్తే మనకి ఏంటి అడ్వాంటేజెస్ అంటే ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీవేర్ యూ కెన్ యాక్సెస్ యువర్ డేటా 24/7. సో దిస్ ఇస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది క్లౌడ్ స్టోరేజ్ అన్నమాట. క్లౌడ్లో డేటా స్టోర్ అయితే మనకి హార్డ్ డిస్క్ ఫార్మేట్ చేస్తారు, సిస్టమ్ కరప్ట్ అయింది, నెట్వర్క్ ఇష్యూస్ ఇలాంటివి ఏమి ఉండవు. ఎనీ టైం, ఏ టైం అయినా నువ్వు 24/7లో ఏ టైం అయినా నువ్వు డేటాను అప్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎనీ ప్లేస్, ఎక్కడి నుంచైనా నువ్వు డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు, ఎనీవేర్. రైట్, ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీవేర్. సో నువ్వు ఎక్కడి నుంచైనా డేటాని అప్లోడ్, డౌన్లోడ్ చేసుకోవచ్చు యూజింగ్ ది S3 సర్వీస్. ఈ S3 సర్వీస్ AWS క్లౌడ్లో ఎలా యూజ్ చేస్తారు? సో AWS క్లౌడ్లో లాగిన్ అయిన తర్వాత సో నువ్వు ఏ రీజన్ అయినా సెలెక్ట్ చేసుకో. రైట్ నౌ ఐఎమ్ లండన్ రీజన్. రైట్, సో నేను ఏ రీజన్ సెలెక్ట్ చేస్తున్నాను? లండన్ రీజన్. యూ కెన్ సీ. సో లండన్ రీజన్ దానికి రీజన్ నేమ్ EU West 2. రైట్, లండన్ రీజన్ EU West 2. సో ఇక్కడ నేను S3 సర్వీస్ ఓపెన్ చేస్తాను. ఇన్ కేస్ నా కంపెనీ యూకేలో ఉంది. రైట్, సో నేను ఒక S3. సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ S3? ఇట్ ఈస్ స్కేలబుల్ స్టోరేజ్ ఇన్ ది క్లౌడ్. స్కేలబుల్ స్టోరేజ్ అంటే డేటాని మనం ఎంతైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రైట్, స్టోరేజ్ సర్వీస్ ఇన్ ది క్లౌడ్. S3 సర్వీస్ మీద క్లిక్ చేస్తే నౌ యూ కెన్ సీ దిస్ ఈస్ ది S3 హోమ్ పేజ్. ఫస్ట్ మీరు ఏదైనా సర్వీస్ ప్రాక్టీస్ చేసే ముందు దాని యొక్క డెఫినేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అమెజాన్ S3, వాట్ ఈస్ యూజ్ ఆఫ్ అమెజాన్ S3? స్టోర్ అండ్ రిట్రైవ్. స్టోర్ అంటే అప్లోడ్ చేయడం, రిట్రైవ్ అంటే డౌన్లోడ్ చేయడం, ఎనీ అమౌంట్ ఆఫ్ డేటా ఫ్రమ్ ఎనీవేర్. సో దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది S3. ఏమంటున్నాడు? స్టోర్, ఏం స్టోర్ చేయాలి, ఏం అప్లోడ్ చేయాలి? డేటా. ఏ టైప్ ఆఫ్ డేటా? రిట్రైవ్, యూ కెన్ డౌన్లోడ్ ఎనీ టైం. ఎనీ అమౌంట్ ఆఫ్ డేటా, సో ఎంత డేటా అయినా నువ్వు అప్లోడ్, డౌన్లోడ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు S3లో. ఓకే, సో అమెజాన్ S3 ఇస్ అన్ ఆబ్జెక్ట్ టు స్టోరేజ్ సర్వీస్. ఆబ్జెక్ట్ ఏంటంటే ఫైల్. సో మనం క్లౌడ్లో ఫైల్ని ఏమని పిలుస్తామంటే, క్లౌడ్ టెర్మినాలజీ ప్రకారం ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. S3 మనం, సో అమెజాన్ S3 ఇస్ అన్ ఆబ్జెక్ట్ టు స్టోరేజ్ సర్వీస్ దట్ ఆఫర్స్ ఇండస్ట్రీ లీడింగ్ స్కేలబిలిటీ, డేటా అవైలబిలిటీ, సెక్యూరిటీ అండ్ పెర్ఫార్మెన్స్. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి S3లో అవైలబిలిటీ. సో S3 బకెట్ యొక్క ప్రైజింగ్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాడు. రైట్, సో ఎంత డేటా స్టోర్ చేస్తే ఎంత ఛార్జెస్ చేస్తాడు పర్ మంత్లీ అన్న యూ ప్రైజింగ్ లోకి వెళ్తే సో ఆ ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ చూసుకో. ఓకే, ఎంత ఛార్జెస్ పడతాయి అనేది యూ కెన్ సి. సో 50 టెరాబైట్స్ పర్ మంత్ వచ్చేసి ఇంత ఛార్జెస్. రైట్, 450 టెరాబైట్స్ పర్ మంత్ వచ్చేసి ఇంత ఛార్జెస్. మోర్ దెన్ 500 TB అయితే ఇంత ఛార్జెస్ అనేవి మనకి అప్లై అవుతాయి. ఓకేనా? సో ఈ మనకి S3లో సైజెస్, మన S3 బకెట్స్ యూజ్ చేసే దాన్ని బట్టి. ఫైన్. సో ఇక్కడ ఒక వీడియో కూడా ఇచ్చాడమ్మా, హౌ ఇట్ వర్క్. సో ఈ వీడియో కూడా మీరు డే 1 మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కూడా ఒకసారి చూడండి. సో చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. నా క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసే ముందు చెక్ ది వీడియో ఆల్సో వన్స్. వీడియో కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ హౌ S3 వర్క్ ఇన్ రియల్ టైం. ఓకే, ఇప్పుడు నేను S3 బకెట్స్లోకి వెళ్ళి జనరల్ పర్పస్ బకెట్లోకి వెళ్ళాను. సో జనరల్ పర్పస్ బకెట్లోకి వెళ్తే ఆల్రెడీ ఒక బకెట్ క్రియేట్ అయ్యింది. రైట్, సో సమ్ అదర్ పర్పస్. ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని బకెట్స్ క్రియేట్ చేసి ఐ వాంట్ టు స్టార్ట్ ది ప్రాక్టీస్. ఇక్కడ మనకి బకెట్స్ క్రియేట్ చేయడం, ఆబ్జెక్టివ్స్ని అప్లోడ్ చేయడం, వర్షనింగ్ చెక్ చేయడం, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ చెక్ చేయడం, సో స్టాటిక్ వెబ్ హోస్టింగ్ S3 బకెట్ మీద ఎనేబుల్ చేయడం. ఈ యాక్టివిటీస్ అన్ని కూడా మనం S3 మీద చేస్తాం. సో ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీలో ఉన్న డేటాని నేను అప్లోడ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే కొన్ని బకెట్స్ క్రియేట్ చేస్తాను. సో బకెట్ అంటే మనకి ఒక కంటైనర్ లాగా. దాంట్లో మీరు ఫోల్డర్స్, ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ ఏ బకెట్. సో ఇక్కడ వచ్చేసి జనరల్ కాన్ఫిగరేషన్, ఏ రీజన్లో నువ్వు బకెట్ క్రియేట్ చేయాలనేది ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఐఎమ్ క్రియేటింగ్ బకెట్ ఇన్ లండన్ రీజన్. బకెట్ నేమ్ అనేది యూనిక్. బకెట్ నేమ్ మస్ట్ బి 3 to 63 క్యారెక్టర్స్. ఇది యూనిక్ విత్ గ్లోబల్ నేమ్ స్పేస్. సో మీరు ఇచ్చే నేమ్, ఆ నేమ్తో ఆల్రెడీ బకెట్ క్లౌడ్లో ఎగ్జిస్ట్ అయి ఉంటే మనకి బకెట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చే నేమ్ అనేది మనకి యూనిక్గా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, సో మై బకెట్ నేమ్ ఇస్ ది FIT. రైట్, సో యూ కెన్ గివ్ ఎనీ నేమ్. FIT
HYD లోయర్ కేస్ ఇవ్వాలి, అప్పర్ కేస్ ఇట్ నాట్ టేక్, FIT HYD రైట్ బకెట్ నెంబర్ 1 ఒక బకెట్ క్రియేట్ చేస్తాం. FIT HYD బకెట్ నెంబర్ 1. సో బై డిఫాల్ట్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ డిజేబుల్ లో ఉంది. ఓకే, బై డిఫాల్ట్ ఆ బకెట్ కి పబ్లిక్ యాక్సెస్ కూడా డిజేబుల్ ఉంది. సో బకెట్ యాక్సెస్ డిజేబుల్ ఉంది, బకెట్ వర్షన్ కూడా డిజేబుల్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి బకెట్ ట్యాగ్, సో బకెట్ ట్యాగ్ కూడా నువ్వు అప్లై చేసుకోవచ్చు, రైట్. సో లెట్స్ సీ జస్ట్ రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ బకెట్ నేమ్ ఇవ్వాలంటే ఇక్కడ గివ్ ది, సో పర్పస్ ఆఫ్ ది బకెట్ ఇట్స్ ఏ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఈ బకెట్ ఐఎమ్ క్రియేటింగ్ ది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్స్, క్రియేట్ బకెట్. సో నేను నార్మల్ గా డిఫాల్ట్ ఆప్షన్స్ తో ఒక బకెట్ క్రియేట్ చేశాను. సో ఐ గో అండ్ క్రియేటెడ్ 1 బకెట్. నువ్వు S3 డాష్బోర్డ్ లోకి వెళ్ళి బకెట్ కింద జనరల్ పర్పస్ బకెట్ సెలెక్ట్ చేసుకుంటే, సో జనరల్ పర్పస్ బకెట్స్ కింద మనకి ఒక బకెట్ ఉంది. సో FIT రైట్ HYD బకెట్ నెంబర్ 1 క్రియేట్ చేసాం, లండన్ రీజన్ లో క్రియేట్ చేసాం, February 24th క్రియేట్ చేసాం. ఈ బకెట్ ఓపెన్ చేస్తే నౌ యూ కెన్ సీ ఇవన్నీ కూడా బకెట్ ప్రాపర్టీస్. ఇన్సైడ్ బకెట్ ఏముంది మనకి, ఇది బకెట్ నేమ్. ఇన్సైడ్ బకెట్ మనకి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, మెటా డేటా ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి, మెట్రిక్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ ఉంది, యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటి బకెట్ ప్రాపర్టీస్. ఆబ్జెక్టివ్స్, మెటా డేటా, ప్రాపర్టీస్, పర్మిషన్స్, మెట్రిక్స్, మేనేజ్మెంట్, యాక్సెస్ పాయింట్స్ ఇవన్నీ ఏంటి మనకి బకెట్ ప్రాపర్టీస్ కింద వస్తాయి. సో ఆబ్జెక్టివ్స్ లోకి వెళ్తే, సో దెర్ ఇస్ నో ఆబ్జెక్టివ్స్, జీరో, ఎటువంటి ఆబ్జెక్టివ్స్ లేవు, నో ఆబ్జెక్టివ్స్. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్సైడ్ దిస్ బకెట్. ఇప్పుడు నీ లోకల్ ల్యాప్టాప్ లో సమ్ డేటా ఉంది, నువ్వు దాన్ని అప్లోడ్ చేసుకోవాలనుకుంటే, సో ఎస్ యూ కెన్ గో అండ్ అప్లోడ్. ఇక్కడ మనకి అప్లోడ్ ఆప్షన్ ఉంది, అప్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని రైట్. సో యాడ్ ఫైల్స్, యాడ్ ఫోల్డర్స్ 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫైల్స్ ను కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, ఫోల్డర్స్ ని అప్లోడ్ చేసుకోవచ్చు. యాడ్ ఫైల్స్ ఆప్షన్స్ లోకి వెళ్ళి లెట్ మీ యాడ్ ఫ్యూ ఫైల్స్, నేను కొన్ని ఫైల్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను, రైట్. సో ఇక్కడికి వెళ్ళిపోయి యూ కెన్ గో అండ్ యాడ్ ఎనీ టైప్ ఆఫ్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్ కావచ్చు, రైట్. సో ఎంప్లాయీస్ అనే ఒక ఫైల్ ఉంది, రైట్, ఎక్సెల్ ఫైల్, అది అప్లోడ్ చేస్తాను. సో జస్ట్ క్లిక్ ఆన్ అప్లోడ్ చేశాను. అలాగే ఇంకొక ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటే ఎస్ అప్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యాడ్ ఫైల్స్ లోకి వెళ్ళి డెస్క్టాప్ మీద ఉన్న, సో లక్సమ్ అనే ఫైల్ ఉంది, లక్స్ అనే ఫైల్, సో ఓపెన్. సో ఐ అప్లోడ్ 1 డాక్యుమెంట్ ఫైల్, 1 ఎక్సెల్ ఫైల్. జస్ట్ క్లిక్ ఆన్ అప్లోడ్, ఇట్ విల్ ఆటోమేటికల్ అప్లోడెడ్ ఇంటూ యువర్ బకెట్. ఇలా మనం లోకల్ సిస్టమ్ లో ఉన్న మన డేటాని CSV ఫైల్ ఒకటి అప్లోడ్ చేశాను, DOS డాక్యుమెంట్ ఫైల్ ఒకటి అప్లోడ్ చేశాను. CSV ఫైల్ సైజు రైట్, సో 156 బైట్స్, ఇది వచ్చేసి 18 KB. సో మనం ఏం చేస్తాం, సక్సెస్ఫుల్ గా ఒక బకెట్ క్రియేట్ చేశాను, ఆ బకెట్ ఓపెన్ చేశాను, ఆబ్జెక్టివ్స్ లోకి వెళ్ళాను, 2 ఆబ్జెక్టివ్స్ అప్లోడ్ చేశాను, అంటే 2 ఫైల్స్ అప్లోడ్ చేశాను. సో ఈ డేటా మనకి సేఫ్ గా క్లౌడ్ లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం బకెట్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా, మరి బకెట్ లో ఉన్న ఆబ్జెక్ట్ అంటే ఫైల్ ప్రాపర్టీస్ చూసుకోవాలంటే ఏదైనా నువ్వు ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఎనేబుల్ అవుతాయి. ఇది అన్చెక్ చేయండి, ఇవన్నీ డిజేబుల్ మోడ్ లో ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నావో, ఆ కాపీ S3 URL ఫర్ దట్ ఫైల్, కాపీ URL ఫర్ ఫైల్ URL, ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అయింది ఫైల్. నాకు తెలిసి ఫైల్ గాట్ డౌన్లోడెడ్, రైట్. సో మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, ఆ ఫైల్ డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు. యాక్సెస్ ట్యాబ్ లోకి వెళ్తే సో డౌన్లోడ్ యాజ్, షేర్ విత్ ప్రిజరేజ్ URL, క్యాలిక్యులేట్ టోటల్ సైజ్, కాపీ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, క్వరీ విత్ S3 సెలెక్టెడ్, రైట్, రీనేమ్ చేయొచ్చు, రైట్, ఎడిట్ స్టోరేజ్ క్లాస్, ఎడిట్ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్, ఎడిట్ ట్యాగ్స్, ఇవన్నీ కూడా ఆ ఫైల్ కి మనం చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇన్సైడ్ బకెట్ దర్ ఈజ్ ఆప్షన్ క్రియేట్ ఫోల్డర్ లోకి వెళ్ళి రైట్ ఒక ఫోల్డర్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు, టెస్ట్ DIR, టెస్ట్ డైరెక్టరీ. సో టెస్ట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ ఫోల్డర్. సి ఇలా మనం ఇన్సైడ్ బకెట్ రైట్, సో 2 ఫైల్స్ అప్లోడ్ చేశాను, CSV ఫైల్, డాక్యుమెంట్ ఫైల్. ఇన్సైడ్ టెస్ట్ DIR అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్ లో కూడా మళ్ళీ మనం ఏమైనా ఫైల్స్ ఉంటే రైట్ ఆ ఫైల్స్ ను ఇక్కడ సక్సెస్ఫుల్ గా అప్లోడ్ చేసుకోవచ్చు. గో అండ్ అప్లోడ్, రైట్, న్యూ డాక్యుమెంట్, రైట్. సో నోట్ ప్యాడ్ డాక్యుమెంట్ ఒకటి అప్లోడ్ చేశాను ఆ డైరెక్టరీలో.
యా ఇలా మనకి స్టోరేజ్ అనేది యూజ్ చేస్తారు. క్లియర్? బకెట్ క్రియేట్ చేయడం, బకెట్లోకి వెళ్ళి ఇన్సైడ్ ఫైల్స్ అప్లోడ్ చేయడం, డౌన్లోడ్ చేయడం, రైట్? బకెట్ ప్రాపర్టీస్ చెక్ చేయడం, రైట్? ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఫైల్ ప్రాపర్టీస్ చెక్ చేయడం. ఈ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ ఫైల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి కనపడుతుంది. సో ఆబ్జెక్టివ్ ఓవర్ వ్యూ, ఆబ్జెక్టివ్ ఓనర్ ఎవరు, ఏ రీజన్ లో ఫైల్ అప్లోడ్ చేసావు, దాని సైజ్ ఎంత, డాక్యుమెంట్ టైప్ ఏంటి, రైట్? ఇవన్నీ కూడా. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చూడండి S3 URL, అలాగే అమెజాన్ రిసోర్స్ నేమ్ ARN, అలాగే ఎడిట్ ట్యాగ్ నేమ్, రైట్? ఆబ్జెక్టివ్ URL ఇచ్చాడు. ఈ ఆబ్జెక్టివ్ URL మీరు ఎవరికైనా మీ కొలీగ్ షేర్ చేస్తే వాళ్ళు ఈ ఫైల్ ఉన్న కంటెంట్ చూడగలుగుతారా? ఎస్, నో, దే కాంట్ సీ. ఎందుకు? ఈ బకెట్ లో ఉన్న ఫైల్లో ఉన్న కంటెంట్ దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్ URL నువ్వు వేరే వాళ్ళకి షేర్ చేస్తే దాంట్లో ఉన్న కంటెంట్ చూడలేకపోతున్నారంటే ఈ బకెట్ అనేది ప్రైవేట్ బకెట్, రైట్? మనం క్రియేట్ చేసిన బకెట్ ప్రైవేట్ బకెట్. ఆ బకెట్ కి మనం పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి. ఈ FIT HYD బకెట్ 1 కి మనం పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి. అందుకనే దే కాంట్ సీ డేటా ఇన్సైడ్ ది ఫైల్. సో ఆన్లైన్ వాళ్ళు వెబ్ బ్రౌజర్ ద్వారా ఆ ఫైల్ ఉన్న కంటెంట్ ని చూడలేరు. వి కాంట్ షేర్ టు డేటా టు ఎనీవన్. సో అంటే మనకి కాన్ఫిడెన్షియల్ డేటా ఉందనుకోండి, ప్రాజెక్ట్ డేటా. సో మనం ప్రైవేట్ బకెట్ క్రియేట్ చేస్తాం. ఆ ప్రైవేట్ బకెట్ లో డేటాని సక్సెస్ఫుల్ గా ఇలా అప్లోడ్ చేసుకొని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకుని వర్క్ చేసుకుంటాం. ఎవరికైతే ఈ S3 బకెట్ యాక్సెస్ ఉంటో దే కెన్ ఏబుల్ టు సీ, అదర్స్ దే కాంట్ సీ. ఓకే, ఇది బకెట్ నెంబర్ 1. సో ఇప్పుడు మనం ఇంకా బకెట్ ఫీచర్స్ చెక్ చేయడానికి, సో ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ బకెట్. క్రియేట్ ఏ బకెట్. సో FIT HYD, రైట్? బకెట్ నెంబర్ 2. FIT HYD బకెట్ నెంబర్ 2 క్రియేట్ చేస్తున్నాను. ఈ బకెట్ నెంబర్ 2 కి నేను ఏం చేస్తానంటే ఏ ఫీచర్ ఎనేబుల్ చేస్తానంటే వర్షనింగ్, బకెట్ వర్షనింగ్ అనే ఫీచర్ ఎనేబుల్ చేస్తాను. బై డిఫాల్ట్ డిజేబుల్ ఉంది కదా, సో దాన్ని ఎనేబుల్ చేస్తాను. ఎనేబులింగ్ ది వర్షనింగ్ ఫీచర్ అండ్ గో అండ్ క్రియేట్ ఏ బకెట్. సో ఇందాక ఇది కూడా ప్రైవేట్ బకెటే, బట్ వర్షనింగ్ ఫీచర్ ఎనేబుల్ చేశాం. ఇది ఎలా వర్క్ చేస్తో చూద్దాం. సో లెట్స్ గో ఫర్, రైట్? సో S3 బకెట్, రైట్? జనరల్ పర్పస్ బకెట్. రైట్ నౌ వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ బకెట్. సో రెండు కూడా ప్రైవేట్ బకెట్సే. బకెట్ నెంబర్ 1 ఇస్ ప్రైవేట్ బకెట్, బకెట్ నెంబర్ 2 కూడా ప్రైవేటే. బట్ బకెట్ నెంబర్ 1 కి వర్షనింగ్ ఎనేబుల్ చేయలేదు, బకెట్ నెంబర్ 2 కి వర్షనింగ్ ఎనేబుల్ చేశాం. ఆ వర్షనింగ్ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుందంటే ఇప్పుడు ఈ బకెట్ నెంబర్ 2 లోకి వెళ్ళి, సో ఇక్కడ చూస్తే మనకి షో వర్షన్ ఆప్షన్ ఉంది, రైట్? అదే బకెట్ నెంబర్ 1 లో ఉందా షో వర్షన్ ఆప్షన్? నో, ఎందుకంటే బకెట్ నెంబర్ 1 కి మనం వర్షనింగ్ ఎనేబుల్ చేయలేదు. ఇక్కడ చూడండి, దెర్ ఇస్ నో షో వర్షన్ ఆప్షన్. ఓకే, సో ఇప్పుడు బకెట్ నెంబర్ 2 లోకి వెళ్తున్నాను. ఇక్కడ వెళ్ళి చూస్తే ఐ కెన్ సీ ది షో వర్షన్ ఆప్షన్ అవైలబుల్. సో ఈ వర్షనింగ్ ఫీచర్ ఎలా చెక్ చేస్తామంటే నేను ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాను. సో యాడ్ ఫైల్ ఆప్షన్స్ దగ్గర వెళ్ళి యాడ్ ఫైల్స్ దగ్గర వెళ్ళి నా డెస్క్టాప్ మీద ఉన్న లక్స్ ఫైల్ని ఒకటి అప్లోడ్ చేస్తాను. జస్ట్ క్లిక్ ఆన్ అప్లోడ్. ఆ ఫైల్ని అప్లోడ్ చేశాను. నెక్స్ట్ డే ఎంప్లాయ్ ఏం చేశారంటే ఆ ఫైల్లో కొంత డేటా యాడ్ చేశాడు. ఇది ఇనిషియల్ డేటా. ఓకే, దీంట్లో ఎంప్లాయ్, సో డే 2 డేటా, రైట్? సో డే 2 డేటా, ప్రాజెక్ట్ డేటా, రైట్? సో డెమో డేటా, రైట్? సో సమ్ డేటా ఏదో ఒకటి దీంట్లో టైప్ చేశాడు, రైట్? ఐఎమ్ యాడింగ్ సమ్ డేటా లైక్ దిస్, రైట్? డే 2 డేటా యాడ్ చేశాడు. యాడ్ చేసిన తర్వాత అతను ఏం చేస్తాడు, ఈ ఫైల్ సేవ్ చేశాడు, రైట్? సేమ్ నేమ్తో సేవ్ చేశాడు. సో ఫస్ట్ డే కన్నా సెకండ్ డే డేటా కొంత యాడ్ అయింది ఆ ఫైల్లో. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి అదే ఎంప్లాయీ, సో అదే ఫైల్ని మళ్ళీ సెకండ్ టైం అప్లోడ్ చేశాడు. ఫస్ట్ టైం అప్లోడ్ చేశాడు, డేటా 18 KB ఉంది. నెక్స్ట్ డే అప్లోడ్ ఫైల్ ఆప్షన్కి వెళ్ళాడు, డెస్క్టాప్ మీద ఉన్న సేమ్ ఫైల్ని సెకండ్ టైం అప్లోడ్ చేశాడు. సెలెక్ట్ చేసుకొని ఓపెన్, జస్ట్ క్లిక్ ఆన్ అప్లోడ్ చేశాడు. ఎప్పుడైతే 2 టైమ్స్ ఫైల్ అప్లోడ్ చేసావు సేమ్ ఫైల్ని, రైట్? సో ఇప్పుడు చూడండి మనకి, సో ఏది ఓల్డ్ ఏది లేటెస్ట్ ఎలా తెలుసుకుంటాం అంటే యూజింగ్ ది వర్షనింగ్ ఫీచర్. ఇక్కడ చూడండి మనకి అప్డేటెడ్ ఫైల్ కనపడుతుంది అంతే, 21 KB. బట్ ఎస్టర్డే మనం అప్లోడ్ చేసిన ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. సో ఈ లిస్ట్ ఆఫ్ ఫైల్ ఎప్పుడు ఏ ఫైల్ అప్లోడ్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్, రైట్, తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ షో వర్షనింగ్ ఫీచర్ ఎనేబుల్ చేసాం కదా, ఇది ఆన్ చేస్తే, షో వర్షనింగ్ ఫీచర్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఎస్టర్డే మనం అప్లోడ్ చేసిన ఫైలు, రైట్, టుడే అప్లోడ్ చేసిన ఫైల్ యొక్క డీటెయిల్స్ మనం తీసుకోవాలి. ఫస్ట్ మనం అప్లోడ్ చేసిన ఫైల్ యొక్క సైజు 18 KB, ఇప్పుడు లేటెస్ట్ కాపీ వచ్చేసి 21 KB, రైట్? సో రెండు ఫైల్స్ కనపడుతుందా? సో ఎంప్లాయ్కి ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ ఓపెన్ చేసుకుంటాడు, దాంట్లో ఉన్న డేటాని చెక్ చేసుకుంటాడు. సో ఓల్డ్ కాపీ, లేటెస్ట్ కాపీ, సో రెండు ఈ యొక్క డీటెయిల్స్ మన ఇక్కడ, దిస్ ఈజ్ ఓల్డ్ కాపీ, దిస్ ఈజ్ ది లేటెస్ట్ కాపీ. క్లియర్ గైస్? మళ్ళీ థర్డ్ డే వచ్చేసి నువ్వు దాంట్లో డేటాని యాడ్ చేస్తావు. థర్డ్ డే కూడా వచ్చేసి యూ వాంట్ యాడ్ సమ్ డేటా, రైట్? కొంత డేటాని నువ్వు యాడ్ చేస్తావు.
సో డే 3 వచ్చేసి ఇఫ్ యూ యాడ్ డే 3. సో డే 3 డేటా యాడ్ చేసావు, రైట్? యాడ్ చేసి లెట్ మీ సేవ్ ది ఫైల్. సేవ్ చేసావు. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే థర్డ్ డే వచ్చేసి సేమ్ ఫైల్ మళ్ళీ అప్లోడ్ చేసాను. అప్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్ళి యాడ్ ఫైల్స్, ఓకే, సేమ్ ఫైల్ని రైట్ నెక్స్ట్ డే కూడా అప్లోడ్ చేసావు. జస్ట్ క్లిక్ అని అప్లోడ్. ఇప్పుడు మిగతా వాళ్ళు ఆ ఫైల్స్ యాక్సెస్ చేసే వాళ్ళకి ఏది ఓల్డ్ ఏది లేటెస్ట్ తెలియాలంటే ఆ బకెట్లోకి వెళ్ళి ఎనాబుల్ ది షో వర్షన్. ఎప్పుడైతే షో వర్షనింగ్ ఎనాబుల్ చేసావో ఏ ఫైల్స్ ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేసావు అలాంగ్ విత్ టైము డేట్తో సహా దాని యొక్క సైజ్తో సహా మనం ఇక్కడ చూడవచ్చు. ఇది 21.4 కేబీ, ఇది 21.77 కేబీ, ఇది 18.0 కేబీ. రైట్? క్లియర్గా అర్థమవుతుందా? సో ఫస్ట్ అప్లోడ్ చేసిన ఫైల్ ఇది, సెకండ్ టైం అప్లోడ్ చేసిన ఫైల్ ఇది, ఇది లేటెస్ట్ కాపీ. సో వాళ్ళకి లేటెస్ట్ డేటా కావాలా, రైట్? సో 2 days బ్యాక్ డేటా కావాలా అన్నది కూడా వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది ఈ వర్షనింగ్ ఫీచర్. సో వర్షనింగ్ ఫీచర్ మనం బకెట్ క్రియేట్ చేసేటప్పుడు ఎనేబుల్ చేసుకోవచ్చు. సో బకెట్ క్రియేట్ చేసిన తర్వాత ఎలాగ ఎనేబుల్ చేయాలి సార్ అంటే ఇప్పుడు బకెట్ నెంబర్కి షో వర్షనింగ్ ఫీచర్ ఎనేబుల్ చేయలేదు, రైట్? దాన్ని కూడా మనం ఎనేబుల్ చేయాలనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఎక్కడ దాని ఇన్ఫర్మేషన్ ఉంటే పర్మిషన్స్ ట్యాబ్లోకి వెళ్ళి వర్షనింగ్ ఫీచర్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. యాక్సెస్ కంట్రోల్ లిస్టు, రైట్? షో వర్షనింగ్. సో ప్రాపర్టీస్ లేకపోతే ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. పర్మిషన్స్ లేక ప్రాపర్టీస్లోకి వెళ్ళి నా ఇక్కడ బకెట్ వర్షనింగ్ అని ఇచ్చాడు కదా. సో బకెట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా బై డిఫాల్ట్ డిజేబుల్ ఉంది కదా బకెట్ వర్షనింగ్. ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఎనేబుల్ ది బకెట్ వర్షనింగ్, సేవ్ ది చేంజెస్. బకెట్ నెంబర్ 1 కూడా నేను వర్షనింగ్ ఫీచర్ ఎనేబుల్ చేశాను. ఇప్పుడు వెళ్ళి చూసుకోండి, దర్ ఇస్ ఆప్షన్, షో వర్షన్ ఆప్షన్ వచ్చిందా. ఇప్పుడు ఈ బకెట్లో నువ్వు సేమ్ నేమ్ ఉన్న ఫైల్ని మళ్ళీ సెకండ్ టైం అప్లోడ్ చేస్తే ఆ డిఫరెన్స్ అనేది నీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను సేమ్ ఫైల్ని మనం రెండోసారి అప్లోడ్ చేశాను బకెట్ నెంబర్ 1లో కూడా. నౌ గో అండ్ చెక్. సో ఇక్కడికి వెళ్ళిపోయి షో వర్షన్ ఎనేబుల్ చేయి. నౌ యూ కెన్ సీ. సో లక్స్ డాక్యుమెంట్ అనేది సెకండ్ టైం అప్లోడ్ చేశాను. ఫస్ట్ టైం అప్లోడ్ చేసింది, సెకండ్ టైం అప్లోడ్ చేసింది, రైట్? ఫస్ట్ టైం అప్లోడ్ చేసింది 18 కేబీ, ఇప్పుడు అప్లోడ్ చేసింది 21.7 కేబీ. క్లియర్? సో ఇలా మనం ఆ బకెట్ వర్షనింగ్ ఫీచర్ని యూజ్ చేస్తాం మరి ఈ టైంలో. క్లియర్ గైస్? సో మనం ఇప్పటికే 2 బకెట్స్ క్రియేట్ చేసాం. 2 కూడా ప్రైవేట్ బకెట్సే. ఫస్ట్ బకెట్ 1 క్రియేట్ చేసాం వితౌట్ వర్షనింగ్. తర్వాత బకెట్ 2 క్రియేట్ చేసాం విత్ వర్షనింగ్. సమ్ ఫైల్స్ అప్లోడ్ చేసాం, డిఫరెన్స్ చెక్ చేసాం. సో బకెట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా వర్షనింగ్ ఎనేబుల్ చేయాలంటే ప్రాపర్టీస్ ఆప్షన్లోకి వెళ్ళి బకెట్ వర్షనింగ్ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని, సో అది డిజేబుల్లో ఉంటే ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఐ ఎనేబుల్ బకెట్ వర్షనింగ్ బై డిఫాల్ట్ డిజేబుల్ ఉంటే ఐ కెన్ గో అండ్ ఎనేబుల్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మీరు అవసరం లేదనుకుంటే డిజేబుల్ సస్పెండ్ కూడా చేసుకోవచ్చు. ఐ అక్నాలెడ్జ్. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈ వర్షనింగ్ లో అవైలబిలిటీ ఉంటుంది. ఫైన్. సో మనం 2 types ఆఫ్ బకెట్స్ క్రియేట్ చేసాం. సో బకెట్ వితౌట్ వర్షనింగ్ అండ్ బకెట్ విత్ వర్షనింగ్. ఆఫ్టర్ క్రియేటింగ్ బకెట్ హౌ టు ఎనేబుల్ ది వర్షనింగ్ ఫీచర్, రైట్? ఇప్పుడు నేను బకెట్ నెంబర్ 3 క్రియేట్ చేస్తున్నా. పబ్లిక్ బకెట్, క్రియేట్ బకెట్, రైట్? సో FIT, రైట్? సో నేమ్ మస్ట్ బి యూనిక్. FIT HYD బకెట్, పబ్లిక్ బకెట్, పబ్లిక్. సో పబ్లిక్ బకెట్ నెంబర్ 3. సో FIHOD పబ్లిక్ బకెట్ నెంబర్ 3 క్రియేట్ చేస్తాను. సో దీనికి యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ACL బై డిఫాల్ట్ డిజేబుల్ ఉంది కదా, ACL ఫీచర్ని ఎనేబుల్ చేస్తాను. ఎనేబుల్ ది ACL. తర్వాత బకెట్ పబ్లిక్ యాక్సెస్ బై డిఫాల్ట్ డిజేబుల్లో ఉంది, రైట్? బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ బాక్స్ చెక్ చేసిందంటే డిజేబుల్లో ఉంది. ఈ బాక్స్ అన్చెక్ చేస్తాను. ఐఎమ్ గివింగ్ పబ్లిక్ యాక్సెస్ టు దిస్ బకెట్ వర్షనింగ్ డిజేబుల్ మోడ్లో ఉంచాను. నౌ ఐఎమ్ చెకింగ్ ది పబ్లిక్ యాక్సెస్ అలౌ చేశాను, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ కూడా అలౌ. ఈ 2 ఫీచర్స్ని ACL ఎనేబుల్ చేశాను, రైట్? అలాగే పబ్లిక్ యాక్సెస్ కూడా అలౌ చేశాను. లెట్స్ గో అండ్ క్రియేట్ ఏ బకెట్ నెంబర్ 3 క్రియేట్ చేశాను. బకెట్ నెంబర్ని 3 క్రియేట్ చేశాను. సో ఇప్పుడు బకెట్ నెంబర్ 3 అనేది మనకి పబ్లిక్ ఫీచర్ ఉంది. లెట్స్ గో ఫర్ బకెట్స్, రైట్? జనరల్ పర్పస్ బకెట్లోకి వెళ్తే FIT HYD బకెట్ నెంబర్ బకెట్ పబ్లిక్ 3 క్రియేట్ చేశాను. ఈ బకెట్లోకి వెళ్తే బై డిఫాల్ట్ ఇటువంటి ఫైల్స్ లేవు, రైట్? దీంట్లో నేను ఒక ఫైల్ అప్లోడ్ చేస్తాను టెస్టింగ్కి. యాడ్ ఫైల్ ఆప్షన్స్లోకి వెళ్ళి లెట్ మీ లక్స్ అనే ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఆ ఫైల్స్ మీరు కొలిక్కి షేర్ చేయాలి. ఎలా? వయా బ్రౌజర్ ద్వారా, రైట్? మీరు ఒక లింక్ షేర్ చేస్తే దే పబ్లిక్ ఏబుల్ టు యాక్సెస్. ప్రీవియస్గా మనం దాంట్లో డేటాని మీ కొలిక్స్ చూడలేకపోయారు కదా. ఇప్పుడు ఈ సేమ్ ఫైల్ అనేది ఇప్పుడు ఏ బకెట్లో ఉంది? పబ్లిక్ బకెట్లో ఉంది.
సో ఏదైతే ఫైల్ మీరు షేర్ చేయాలో ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫైల్కి సంబంధించిన ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ మీరు ఫ్రెండ్స్కి కానీ కాపీ చేస్తే సో దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ ది కంటెంట్ ఇన్సైడ్ ది ఫైల్. ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ దే కాంట్ సీ, బై డిఫాల్ట్ చూడలేపారు. సో అందుకోసం దాన్ని ఏం చేయాలంటే ఆ ఫైల్కి మనం ఏం ఇవ్వాలంటే పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి. బకెట్కి పబ్లిక్ యాక్సెస్ ఉంది బట్ ఫైల్కి లేదు కదా. సో ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఏ ఫైల్ అయితే మీరు షేర్ చేయాలో ఈ బకెట్లో ఉన్న బకెట్ ఇస్ పబ్లిక్ బకెటే, బట్ ఇన్సైడ్ ఫైల్స్ మనకి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఇంకొక ఫైల్ అప్లోడ్ చేస్తాం. ఏ ఫైల్ మీరు షేర్ చేయాలనేది మీరు డిసైడ్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉంటాయి, రైట్. లెట్స్ గో అండ్ కొన్ని ఫైల్స్ లెట్స్ సి డెవాప్స్ ఫైల్స్, ఇలా కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత సో అన్ అప్లోడ్ క్యాన్సిల్ రిమైనింగ్ వన్ బకెట్. ఓకే, సో 2 ఫైల్స్ అప్లోడ్ అయింది, 2 డాక్యుమెంట్ ఫైల్స్ అప్లోడ్ అయిపోయినాయి. అప్లోడ్ అయిపోయినప్పుడు ఈ రెండిట్లో ఏ ఫైల్ మీరు షేర్ చేయాలి మీ కొలిక్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లక్స్ అనే ఫైల్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్తే లాస్ట్లో మీకు మేక్ ఏ పబ్లిక్ యూజింగ్ ఏసీఎల్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఎనేబుల్ చేసాక బకెట్ క్రియేట్ చేసేటప్పుడు సో ఏసీఎల్ సెలెక్ట్ చేసుకొని రైట్ ఆ ఫైల్కి మనం మేక్ ఏ పబ్లిక్ యాక్సెస్ ఇస్తున్నాం. ఎప్పుడైతే మీరు ఆ ఫైల్కి పబ్లిక్ యాక్సెస్ ఇచ్చారో సో దాని యొక్క యూఆర్ఎల్ మీరు ఫ్రెండ్స్కి కానీ షేర్ చేస్తే ఆబ్జెక్ట్ యూఆర్ఎల్, రైట్. సో ఇప్పుడు రీఫ్రెష్ చేయి, దే కెన్ ఏబుల్ టు సీ ఆటోమేటిక్గా ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఫైల్లో ఉన్న కంటెంట్ తక్కువ ఉంటే మీరు అక్కడే ఓపెన్ చేసుకోవచ్చు, రైట్. నేను ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాను, రైట్. ఫైల్లో ఉన్న కంటెంట్ ఈ ఫైల్ ఓపెన్ చేసి సో దిస్ ఇస్ ది దీంట్లో 1 లైన్ రాస్తాను, రైట్. సో దిస్ ఈస్ డెమో ఫైల్ టెస్టింగ్, రైట్. సేవ్ యాజ్, ఇవి ఎలా సేవ్ చేస్తారంటే టెస్ట్ అని సేవ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఫైల్ నేను అప్లోడ్ చేస్తాను. టెస్ట్ అనే ఫైల్ సేవ్ చేశాను. ఐ వాంట్ అప్లోడ్ ద టెస్ట్ ఫైల్, రైట్. ఇక్కడికి వెళ్ళిపోయి ఈ బకెట్లోకి వెళ్ళిపోయి, రైట్. సో ఈ పబ్లిక్ బకెట్లోకి వెళ్ళి జస్ట్ గో అండ్ అప్లోడ్ దట్ ఫైల్. అప్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్ళి యాడ్ ఫైల్స్లోకి వెళ్ళి సో డెస్క్టాప్ మీద ఉన్న ఆ టెస్ట్ అనే ఫైల్ని అప్లోడ్ చేస్తాను. సో ఆ ఫైల్ మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకోండి, రైట్. షేర్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి, సో ఆ ఫైల్కి పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి. సో ఈ టెస్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని test.txt ఫైలు, రైట్. యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి సో మేక్ ఏ పబ్లిక్ యూజింగ్ ఏసీఆర్ మేక్ ఏ పబ్లిక్ యాక్సెస్ ఇచ్చాను. సో పబ్లిక్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ జనరేట్ అయింది. ఆ యూఆర్ఎల్ మీరు ఎవరికైనా షేర్ చేస్తే దే కెన్ ఏబుల్ టు యాక్సెస్. సి దిస్ ఈస్ ది డెమో ఫైల్ ఫర్ టెస్టింగ్. అంటే దానిలో ఉన్న కంటెంట్ చూడగలుగుతున్నారా? ఎస్. ఎందుకు ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ చూడగలుగుతున్నారంటే సో అది ఆ ఫైల్ ఎక్కడ ఉంది, సో ఏ బకెట్లో ఉంది, పబ్లిక్ బకెట్లో ఉంది. సో ఫస్ట్ బకెట్కి పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి. ఆ బకెట్లో ఉన్న ఫైల్స్కి మనం ఏసీఎల్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ని మనం ఎనేబుల్ చేయాలి. అప్పుడే దానికి పబ్లిక్ యాక్సెస్ వస్తుంది. క్లియర్. ఇలా మీరు డేటాని షేరింగ్ కూడా చేయొచ్చు, రైట్. పబ్లిక్ బకెట్ క్రియేట్ చేసి ఆ బకెట్లో ఉన్నప్పుడు ట్రైనింగ్ డేటా ఉంటుంది, రైట్. సమ్ ప్రాజెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఫైల్స్ కానీ, రైట్ డాక్యుమెంట్ ఫైల్స్ కానీ, వార్డ్ ఫైల్స్ కానీ ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ కానీ ఉంటాయి. సో అది షేర్ చేయాలంటే వేరే వాళ్ళకి మనం ఆ బకెట్కి పబ్లిక్ యాక్సెస్ ఉండాలి. ఆ తర్వాత ఏదైతే ఫైల్ నువ్వు షేర్ చేయాలో ఆ ఫైల్కి కూడా నువ్వు పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి. అప్పుడు ఆ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ద్వారా సో మీ కొలీగ్స్ దే కెన్ సీ ది డేటా ప్రజెంట్ ఇన్ ది బకెట్. ఆ బకెట్లో ఉన్న డేటాని వాళ్ళు చూడగలరు. క్లియర్ గైస్. ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బకెట్స్ మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు బకెట్ నెంబర్ 1, బకెట్ నెంబర్ 2, బకెట్ నెంబర్ 3 క్రియేట్ చేస్తాం, రైట్. బకెట్ నెంబర్ 3 క్రియేట్ చేస్తాం. సో సింపుల్గా చెప్పాలంటే నీకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, రైట్. దే వాంట్ టు స్టోర్ దేర్ డేటా, రైట్. సో వాళ్ళకి AWS క్లౌడ్ యాక్సెస్ ఉంది, రైట్. సో S3 సర్వీస్ ఓపెన్ చేసావు. సో B1 బకెట్ క్రియేట్ చేసావు, రైట్. B1 బకెట్, రైట్. B1 బకెట్లో నీ డేటాని జనరల్గా అప్లోడ్ చేసుకున్నావు, డౌన్లోడ్ చేసుకున్నావు. ఇట్స్ ఏ ప్రైవేట్ బకెట్. ఈ ప్రాజెక్ట్ డేటా ఉంటుంది కదా, ప్రాజెక్ట్ డేటాని సక్సెస్ఫుల్గా అప్లోడ్ డౌన్లోడ్ చేసుకుంటే నో వన్ విల్ యాక్సెస్ దిస్. ఈ B1 బకెట్లో ఉన్న డేటానికి ఎవరికి మనం షేర్ చేయలేము, రైట్. దాంట్లో ఉన్న డేటా వెరీ కాన్ఫిడెన్షియల్. ఆ సిచ్యువేషన్లో ప్రైవేట్ బకెట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ B2 బకెట్ క్రియేట్ చేశాం. B2 బకెట్కి మనం ఏం చేసాం, వర్షనింగ్ అనే ఫీచర్ని ఎనేబుల్ చేశాం. B2 బకెట్కి ఏం చేశానమ్మా, వర్షనింగ్. సో వర్షనింగ్ అనే ఫీచర్ని ఎనేబుల్ చేశాను. దాన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే సేమ్ ఫైల్, రైట్. సో F1 అనే ఫైల్స్ నువ్వు F1 అనేది రిపోర్టింగ్ ఫైల్ అనుకో, ఎవ్రీడే ఎంప్లాయీస్ దాంట్లో డేటాని అప్డేట్ చేస్తా ఉంటారు.
ఈ F1 అనే ఫైల్స్ నువ్వు మల్టిపుల్ టైమ్స్ అప్లోడ్ చేసినప్పుడు F1 అనే ఫైల్ దేంట్లోకి బకెట్ నెంబర్ 2 లోకి. సో ఈ సో డే 1 ఫైల్ ఏంటి, డే 2 ఫైల్ కాపీ ఏంటి, డే 3 ఫైల్ యొక్క డేటా ఏంటి, ఇది చెక్ చేసుకోవడానికి మనం వర్షనింగ్ అనే ఫీచర్ని ఎనేబుల్ చేస్తాం. నెక్స్ట్ మనం బకెట్ నెంబర్ 3 క్రియేట్ చేస్తాం. ఈ బకెట్ నెంబర్ 3 క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఫీచర్స్ ని మనం దీంట్లో ఎనేబుల్ చేస్తామంటే బకెట్ నెంబర్ 3కి ACL ఎనేబుల్ చేశారు, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఇది ఒక ఫీచర్ ఎనేబుల్ చేశారు. రెండో ఫీచర్ ఏం చేశాను, బకెట్ కి పబ్లిక్ రైట్ పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్ చేశాను. బకెట్ కి పబ్లిక్ యాక్సెస్ ACL రెండు ఎనేబుల్ చేశారు. సో ఎప్పుడైతే మనకి బకెట్ కి పబ్లిక్ యాక్సెస్ ఇచ్చావో, ACL ఎనేబుల్ చేసావో, ఇక్కడ ఉన్న F2 అనే ఫైల్ నువ్వు అప్లోడ్ చేసినప్పుడు ఆ F2 అనే ఫైల్ ట్రైనింగ్ డేటా ఉంది, రైట్. సో అది మిగతా ఎంప్లాయీస్ కి ఎవరైతే మీ కంపెనీలో ఉంటారో అందరికి అది షేర్ చేయాలన్నప్పుడు, సో ఎప్పుడైతే నువ్వు F2 ఫైల్ అప్లోడ్ చేసావో F2 ఫైల్ కి నువ్వు ACL యూజ్ చేసుకుని దానికి పబ్లిక్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఎప్పుడైతే పబ్లిక్ యాక్సెస్ ఇచ్చావో F2 యొక్క URL ఉంది కదా, ఆబ్జెక్ట్ URL, అది మీ కొలీగ్స్ షేర్ చేసినప్పుడు సో వయా వాళ్ళ బ్రౌజర్ ద్వారా ఆ ఫైల్ ఉన్న కంటెంట్ వాళ్ళు రీడ్ చేయగలరు, రైట్. సో ఇలా మనం ఆల్ ఫీచర్స్, వర్షనింగ్ ఫీచర్ చెక్ చేసాం, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఎలా ఎనేబుల్ చేయాలో చెక్ చేసాం, పబ్లిక్ యాక్సెస్ ఎలా ఇవ్వాలో కూడా చెక్ చేసాం. ఈ 3 ఫీచర్స్ మనం బకెట్ లో చెక్ చేసాం. సో ఈ 3 ఫీచర్స్ చెక్ చేసుకుని అలాగే ప్రైవేట్ బకెట్, ఈ 4 ఫీచర్స్ మనం చెక్ చేసాం. ఓకే. సో బకెట్ నెంబర్ 1 క్రియేట్ చేసాం, ఇట్స్ ప్రైవేట్ బకెట్, రైట్. సో దానిలో కొన్ని ఫైల్స్ అప్లోడ్ డౌన్లోడ్ చేసాం, ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసాం, రైట్. ఆ ఫోల్డర్స్ లో మళ్ళీ ఫైల్స్ అప్లోడ్ చేసాం, రైట్. మళ్ళీ దీంట్లో ఫోల్డర్ కావాలంటే ఇక్కడ గోల్డ్ క్రియేట్, రైట్. బై సో ఫోల్డర్ ఇన్సైడ్ ఫోల్డర్ కూడా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో బకెట్ క్రియేట్ చేసిన తర్వాత సమ్ ప్రాపర్టీస్ ని ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే సో బకెట్ వర్షనింగ్ ఎనేబుల్ చేసుకో, డిజేబుల్ చేసుకో, రైట్. అలాగే ఇక్కడ పర్మిషన్స్ లోకి వెళ్ళి యాక్సెస్ కంట్రోల్ లిస్టు, రైట్. దీనికి పబ్లిక్ యాక్సెస్ డిజేబుల్ లో ఉంది. సో బకెట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. సో ఇది అన్చెక్ చేసి, రైట్, యూ కెన్ సేవ్ ది చేంజెస్ క్లిక్ చేస్తే బకెట్ కి పబ్లిక్ యాక్సెస్ వస్తుంది, రైట్. బకెట్ కి పబ్లిక్ యాక్సెస్ అనేది వస్తుంది. అలాగే ACL కూడా నువ్వు ఎనేబుల్ చేసుకోవచ్చు, బకెట్ పబ్లిక్ యాక్సెస్ ఇవ్వచ్చు, రైట్. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఉంది కదా, బకెట్ క్రియేట్ చేసిన తర్వాత ఇది హైడ్ అయిపోయింది, రైట్. సో ఇక్కడ మనకి సో బకెట్ క్రియేట్ చేసేటప్పుడే మనం ACL ఎనేబుల్ చేసుకోవాలి. అది డిజేబుల్ చేస్తే బకెట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా నువ్వు ACL ఫీచర్ ని ఎనేబుల్ చేయలేవు, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ACL వల్లే నువ్వు బకెట్ లో ఉన్న ఫైల్స్ కి పబ్లిక్ యాక్సెస్, రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఇవ్వడానికి ఆ AWS అకౌంట్ యూజర్ కి ఛార్జెస్, గ్రాంట్ బేసిక్ రీడ్ అండ్ రైట్ యాక్సెస్ టు ది AWS అకౌంట్ యూజింగ్ ది యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. అదైనా సో నువ్వు బకెట్ క్రియేట్ చేసేటప్పుడు నీకు ఏ ఫీచర్ కావాలన్నది అది డిస్ట్రిక్ట్, అక్కడ బకెట్ నేమ్ ఇస్తావు, రైట్. ఆ బకెట్కి ACL కావాలంటే ACL ఎనేబుల్ చేస్తావు, రైట్. పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలంటే ఈ బాక్స్ అన్చెక్ చేస్తావు, బకెట్ వర్షనింగ్ ఎనేబుల్ చేయాలంటే దీన్ని ఎనేబుల్ చేస్తావు. సో అట్ టైమ్ ఆఫ్ క్రియేటింగ్ బకెట్ యూ కెన్ ఎనేబుల్ ఆల్ ది 3 ఫీచర్స్. ACL ఎనేబుల్ చేయొచ్చు, పబ్లిక్ యాక్సెస్ ఇవ్వచ్చు, వర్షనింగ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. అవసరం లేదు సార్ అనుకుంటే సో ACL ని డిజేబుల్ చేసుకోవచ్చు, పబ్లిక్ యాక్సెస్ ని బ్లాక్ చేయొచ్చు, అలాగే వర్షనింగ్ ని డిజేబుల్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ గా ప్రైవేట్ బకెట్. అర్థమైందా? ఈ 3 ఫీచర్స్ ని మీరు ఈరోజు 3 టైప్స్ ఆఫ్ బకెట్స్ క్రియేట్ చేసి డేటా అప్లోడ్ డౌన్లోడ్ చేసి టెస్ట్ చేస్తున్నారు. ఓకే. సో ఈ బకెట్ మీద 4th ఫీచర్ ఉందమ్మా, బకెట్ మనం స్టాటిక్ వెబ్సైట్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో హౌ టు కన్వర్ట్ ది అంటే హోస్ట్ స్టాటిక్ వెబ్సైట్ అండ్ బకెట్, అంటే బకెట్ ని ఇట్ సెల్ఫ్ మనం వెబ్ సర్వర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, రైట్. సో S3 స్టాటిక్ వెబ్ హోస్టింగ్, రైట్. దీనికి AWS డాక్యుమెంటేషన్ కూడా ఉంది నాకు తెలిసి. సో హోస్ట్ ఏ స్టాటిక్ వెబ్సైట్ యూజింగ్ ది అమెజాన్ S3, అంటే ఒక బకెట్ ని వెబ్ సర్వర్ కింద ఎలా కన్వర్ట్ చేస్తావు. నీకు ఒక కంపెనీ ఉంది, సో ఆ కంపెనీ వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, నీకు ఒక కంపెనీ ఉందనుకో బాస్, నువ్వు దానికి ఒక సంబంధించిన వెబ్సైట్ HTML, సో శాంపుల్ MNC HTML4, శాంపుల్ MNC HTML4. సో ఒక MNC HTML కోడ్ తీసుకుంటున్నాను, శాంపుల్ HTML కోడ్ ఫర్ MNC మల్టీనేషనల్ కంపెనీ కార్పొరేట్ వెబ్సైట్. ఇది కోడ్, డెవలపర్ మనకు కోడ్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ కోడ్ మనం హోస్ట్ చేయాలి, దేంట్లో బకెట్ లో మనం హోస్ట్ చేయాలి. ఆ బకెట్ ని మనం వెబ్సైట్ కింద మార్చాలి. ఎవరైనా సరే ఆ బకెట్ URL క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి ఈ వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవ్వాలి. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, రైట్, ఫోల్డర్ నేమ్ వెబ్ ఫోల్డర్. ఈ వెబ్ ఫోల్డర్ లో మనం సో ఇండెక్స్ డాట్ 2 టైప్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేయాలన్నమాట. దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి, సో ఆ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫైల్ వచ్చి ఇండెక్స్ డాట్ HTML. సో ఆ ఇండెక్స్ డాట్ HTML లో ఈ కంటెంట్ అంతా కాపీ చేసుకొని, రైట్, కాపీ పేస్ట్ చేసి ఈ కోడ్ మొత్తాన్ని
ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్లోకి వెళ్ళి ఫైల్ నేమ్ ఏమైనా ఇస్తున్నాను, index.html సేవ్. రైట్. తర్వాత ఎర్రర్ ఫైల్ కావాలి. సో error.html ఎర్రర్ ఫైల్కి కావాల్సిన కంటెంట్ కూడా తీసుకుంటున్నాను. అంటే అది మనకి ఇండెక్స్ ఫైల్ లేనప్పుడు ఈ ఎర్రర్ ఫైల్ ఓపెన్ అయ్యింది. ఈ ఎర్రర్ కంటెంట్ తీసుకొని అంటే 4.0 4.5 వస్తుంది మనకి సర్వర్స్ అవైలబిలిటీ లేనప్పుడు ఆ ఎర్రర్ ఫైల్ కూడా ఒకటి క్రియేట్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళిపోయి గో అండ్ క్రియేట్ ది ఎర్రర్ ఫైల్. సో సేవ్ యాజ్లోకి వెళ్ళి error.html 2 types of files మ్యాండేటరీగా ఉంటాయి. రైట్. ఈ 2 ఫైల్స్ ఏ వెబ్సైట్కి వెళ్ళినా మ్యాండేటరీగా ఉంటాయి అన్నమాట. రైట్. సో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన డెస్క్టాప్ మీద వెబ్ ఫోల్డర్. దాంట్లో సో శాంపుల్గా నేను ఏం చేశాను, ఒక ఇండెక్స్ ఫైలు, ఒక ఎర్రర్ ఫైల్, 2 ఫైల్స్ తీసుకున్నాను. ఈ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏం పెట్టాం, సో ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ ఇవి, పీడిఎఫ్ ఫైల్సా, టెక్స్ట్ ఫైల్సా, డాక్యుమెంట్ ఫైల్సా? నో, ఇట్స్ HTML ఫైల్స్, .html. రైట్. అందుకని మనకి బ్రౌజర్ ఫార్మాట్లో కనబడతాయి. ఇండెక్స్ ఫైల్ ఒకటి, ఎర్రర్ ఫైల్ ఒకటి. ఇప్పుడు ఈ 2 ఫైల్స్ నేను ఏం చేస్తానంటే ఒక బకెట్ క్రియేట్ చేసి దాంట్లో ఎనేబుల్ చేస్తాను. సో నేను ఏం చెప్పిన కాన్సెప్ట్ ఏంటి, హోస్ట్ స్టాటిక్ వెబ్సైట్ యూజింగ్ అమెజాన్ ఎస్పీ. హోస్ట్ స్టాటిక్ వెబ్సైట్ యూజింగ్ అమెజాన్ ఎస్పీ. నేను ఒక బకెట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఎ బకెట్. ఆ బకెట్ యొక్క నేమ్ సో ఇక్కడ స్పేసెస్ ఉండకూడదు. సో హోస్ట్ ఏ స్టాటిక్ వెబ్సైట్ యూజింగ్ అమెజాన్ ఎస్పీ. అప్పర్ కేసెస్ తీసుకుంటుంది లేదు చూద్దాం. సో ఇది బకెట్ నేమ్. ఓకే. సో ఈ బకెట్కి యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఎనేబుల్ చేశాను, పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్ చేశాను, అలాగే బకెట్ వర్షనింగ్ 3 ఫీచర్స్ ఎనేబుల్ చేశాను. గో అండ్ క్రియేట్ ఎ బకెట్. బకెట్ నేమ్ చూడండి, బకెట్ నేమ్ మస్ట్ నాట్ కంటైన్ అప్పర్ కేసెస్. సో లోయర్ కేస్ హోస్ట్, ఏ కూడా లోయర్ కేస్ ఇవ్వండి, రైట్. నౌ గో అండ్ క్రియేట్ ఏ బకెట్. నేను ఒక బకెట్ క్రియేట్ చేశాను. హోస్టింగ్ ఏ స్టాటిక్ వెబ్సైట్ యూజింగ్ అమెజాన్ S3. S3 కూడా స్మాల్ లెటర్ అంటాను, S3. రైట్. నౌ గో అండ్ క్రియేట్ ఏ బకెట్. నేను సక్సెస్ఫుల్గా ఒక బకెట్ క్రియేట్ చేస్తాను. నాకు కావాల్సిన ఒక బకెట్ క్రియేట్ అయిందన్నమాట. లాస్ట్లో హోస్టింగ్ ఏ స్టాటిక్ వెబ్సైట్ యూజింగ్ అమెజాన్ S3. ఈ బకెట్ ఓపెన్ చేయి. ఈ బకెట్కి అన్ని ఫీచర్స్ ఎనేబుల్ అయినాయి కదా. ఎలా చెక్ చేస్తావు, ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూడు, బకెట్ వర్షనింగ్ ఎనేబుల్ అయిందా? ఎస్, ఇట్స్ బకెట్ వర్షనింగ్ ఇస్ ఎనేబుల్. ఈ బకెట్కి ACL ఎనేబుల్ అయిందా? పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్ అయిందా? ఎనేబుల్ అయింది. ACL యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఎనేబుల్ అయిందా? ఇట్స్ ఆల్సో ఎనేబుల్. నా బాటంలో చూడండి, ఎస్, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఆల్సో ఎనేబుల్. నువ్వు డిజేబుల్ చేసుకోవాలంటే చేసుకో. ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి యూ కెన్ గో అండ్ డిజేబుల్, రైట్. రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్, ACL యొక్క పర్మిషన్స్ ను మాడిఫై చేసుకోవచ్చు. ఫైన్. మనం ఏంటంటే ఇప్పుడు ఒక బకెట్ క్రియేట్ చేస్తాం విత్ ఆల్ ది ఫీచర్స్. ఈ బకెట్కి వర్షనింగ్ ఫీచర్ ఉంది, రైట్. వర్షనింగ్ ఎనేబుల్ చేసాం, రైట్. పబ్లిక్ యాక్సెస్ ఇచ్చాం, అలాగే ACL కూడా ఎనేబుల్ చేసాం. ఇప్పుడు ఈ బకెట్లో ఆ 2 ఫైల్స్ని అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్ళి యాడ్ ఫైల్స్లోకి వెళ్ళి మన ఫోల్డర్లో 2 ఇండెక్స్ ఫైల్ ఒకటి, ఎర్రర్ ఫైల్ 2 క్రియేట్ చేసాం కదా. ఆ 2 ఫైల్స్ నేను అప్లోడ్ చేస్తాను. index.html ఫైల్ ఒకటి, error.html ఫైల్. సో జస్ట్ క్లిక్ ఆన్ అప్లోడ్. సో ఆ 2 ఫైల్స్ అప్లోడ్ చేసి ఈ 2 ఫైల్స్కి పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలమ్మా. ఇప్పుడు బకెట్ పబ్లిక్ యాక్సెస్ ఉంది కదా బై డిఫాల్ట్. ఈ 2 ఫైల్స్ని మనం షేర్ చేయాలి, పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి. సెలెక్ట్ చేసుకొని సో నా 2 ఫైల్స్కి యాక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళి మేక్ ఏ యూజింగ్ పబ్లిక్ యాక్సెస్, రైట్. మేక్ ఏ పబ్లిక్. 2 ఫైల్స్ కూడా పబ్లిక్ యాక్సెస్ ఇచ్చాను. సో ఇప్పుడు మనం యాక్చువల్ చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఈ బకెట్ మనం స్టాటిక్ వెబ్ సర్వర్ కింద కన్వర్ట్ చేయాలి, రైట్. ఈ బకెట్లో ఉన్న కంటెంట్ ఎవరైనా యాక్సెస్ చేస్తే వాళ్ళకి వెబ్సైట్ పేజ్, రైట్. నువ్వు వేరే బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేస్తే వాళ్ళకి వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవ్వాలి, రైట్. వేరే బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఆ లింక్ క్లిక్ చేస్తే దే నీడ్ టు ఓపెన్ ది వెబ్సైట్ పేజ్, రైట్. వేరే బ్రౌజర్లోకి వెళ్తే ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవ్వాలి, రైట్. సో ఎలా ఓపెన్ చేస్తాం అన్నది చూపిస్తాం. ఇప్పుడు ఈ బకెట్లోకి వెళ్ళి మనం ఏ ఫీచర్ ఎనేబుల్ చేయాలి, సో స్టాటిక్ వెబ్సైట్ అనే ఫీచర్ ఎనేబుల్ చేయాలి. ఆ బకెట్లోకి వెళ్ళి ఆ ఫీచర్ ఎక్కడ ప్రాపర్టీస్ ట్యాబ్లోకి వెళ్తే లాస్ట్లో నీకు ఆ ఫీచర్ ఉంటుంది. ప్రాపర్టీస్ ట్యాబ్లో లాస్ట్లో చూస్తే నౌ యూ కెన్ సీ స్టాటిక్ వెబ్ హోస్టింగ్, స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అనే ఫీచర్ ఉంది. స్టాటిక్ వెబ్ హోస్టింగ్ బై డిఫాల్ట్ ఇది డిజేబుల్ మోడ్లో ఉంది. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి స్టాటిక్ వెబ్ హోస్టింగ్ని ఎనేబుల్ చేస్తాను. స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ని ఎనేబుల్ చేస్తున్నాను. ఎనేబుల్ చేసి ఇండెక్స్ ఫైల్ నేమ్ అడుగుతున్నాడు. ఏమి ఇచ్చాం, సేమ్ నేమ్ ఇచ్చాం కదా, index.html. మీరు ఏ నేమ్ ఇస్తారు. ఎర్రర్ ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాం, error.html. ఇండెక్స్ ఫైల్ నేమ్ ఇచ్చాను, ఎర్రర్ ఫైల్ నేమ్ ఇచ్చాను. స్టాటిక్ వెబ్ హోస్టింగ్లో సేవ్ చేంజెస్,
ఎప్పుడైతే నువ్వు స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఎనేబుల్ చేసావో రైట్, సో అది ఎక్కడ ఉంది ఆప్షన్, ప్రాపర్టీస్ లో లాస్ట్ లో ఉంటుంది. ప్రాపర్టీస్ లో లాస్ట్ లోకి వెళ్తే నా స్టాటిక్ వెబ్ హోస్టింగ్ ఎనేబుల్ అయింది. ఇట్స్ ఎనేబుల్ బకెట్ హోస్టింగ్ డన్. బకెట్ వెబ్సైట్ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్, ఇది వెబ్సైట్ యూఆర్ఎల్ కూడా జనరేట్ చేస్తుంది. ఈ యూఆర్ఎల్ మీరు మీ కస్టమర్స్ కి క్లయింట్స్ కి షేర్ చేస్తే ఎవరైనా సరే మీ వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ఈ యూఆర్ఎల్ క్లిక్ చేస్తే మీ వెబ్సైట్ పేజ్ వాళ్ళకి ఓపెన్ అయింది. ఐ కెన్ సీ గ్లోబల్ టెక్ సొల్యూషన్, దిస్ ఇస్ మై వెబ్సైట్ పేజ్, రైట్. కస్టమర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ దే కెన్ ఏబుల్ టు సీ మై వెబ్సైట్ పేజ్, ఎస్ దే కెన్ ఏబుల్ టు సీ మై వెబ్సైట్ పేజ్. అర్థమైందా? సో ఇలా మనం స్టాటిక్ వెబ్ హోస్టింగ్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు దాంట్లో బకెట్ లో ఇండెక్స్ ఫైల్ ఉంది కాబట్టి మనకి వెబ్సైట్ పేజ్ ఓపెన్ అయింది. ఇన్ కేసు ఇండెక్స్ ఫైల్ లేదనుకోండి, సమ్వన్ డిలీటెడ్ ఇండెక్స్ ఫైల్, సో అప్పుడు ఏం చేయాలి? సో ఆబ్జెక్టివ్స్ లోకి వెళ్ళి ఇప్పుడు నేను index.html ఫైల్ ని డిలీట్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళిపోయి సో డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసి లెట్స్ గో డిలీట్ ఆప్షన్, ఆ ఫైల్ డిలీట్ చేశా. ఇప్పుడు కస్టమర్స్ కి యాక్సెస్ చేసేటప్పుడు మరి ఏ ఫైల్లో ఉన్న కంటెంట్ ఓపెన్ అయింది? సో బకెట్ లో ఏ ఫైల్ ఉంది? ఎర్రర్ ఫైల్. ఇప్పుడు కస్టమరు సో సేమ్ వెబ్సైట్ మళ్ళీ యాక్సెస్ చేస్తే రిఫ్రెష్ చేస్తే ఏ ఫైల్ ఓపెన్ అయింది? ఎర్రర్ ఫైల్ ఓపెన్. ఎర్రర్ ఫైల్ ఉన్న కంటెంట్ ఓపెన్ అయింది. 404 పేజ్ నాట్ ఫౌండ్, సారీ దిస్ పేజ్ ఇస్ లుకింగ్ ఫర్ డజంట్ ఎగ్జిస్ట్ హ్యాస్ బీన్ మూవ్డ్, గో టు హోమ్. సో ఇది ఎర్రర్ ఫైల్ ఉన్న కంటెంట్. క్లియర్? మళ్ళీ నువ్వు ఇండెక్స్ ఫైల్ అప్లోడ్ చేస్తే మళ్ళీ నీ ఇండెక్స్ ఫైల్ యొక్క కంటెంట్ ఓపెన్ అయింది. సో నువ్వు ఇండెక్స్ ఫైల్లో ఏదైతే కంటెంట్ ఇచ్చావో దాని ప్రకారమే నీకు వెబ్సైట్ పేజ్ అనేది కనపడుతుంది అనమాట. యాడ్ ఫైల్స్ లోకి వెళ్ళి index.html, రైట్, జస్ట్ సెలెక్ట్, జస్ట్ క్లిక్ అండ్ అప్లోడ్. సేమ్ ఫైల్ అప్లోడ్ చేశాను, రైట్, ఇండెక్స్ ఫైల్. మళ్ళీ ఆ ఇండెక్స్ ఫైల్ పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి. సెకండ్ టైం అప్లోడ్ చేశాం కదా, సెలెక్ట్ చేసుకో, యాక్షన్స్ ట్యాబ్ లోకి వెళ్ళు, మేక్ పబ్లిక్ యూజింగ్ ACL, మేక్ పబ్లిక్. మళ్ళీ అప్లోడ్ చేశాను, మళ్ళీ పబ్లిక్ యాక్సెస్ ఇచ్చాను. సేమ్ కస్టమర్ ఇందాక అతనికి వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవ్వలేదు, రైట్, ఇలా వచ్చింది. మళ్ళీ రిఫ్రెష్ చేస్తే నౌ యూ కెన్ సీ అవర్ వెబ్సైట్ పేజ్. ఇలా ఆర్గనైజేషన్ లో ప్రతి ఒక్క డొమైన్, రైట్, ప్రతి ఒక్క కంపెనీ వెబ్సైట్స్ ఇండెక్స్ ఎర్రర్ ఫైల్ అనేవి మ్యాండేటరీ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా ఒక కంపెనీ ఇప్పుడు www అమెజాన్ దాంట్లో కొట్టగానే అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, రైట్, www.amazon.com కొట్టగానే అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో అది ఇండెక్స్ ఫైల్, ఇది ఇండెక్స్ ఫైల్ కంటెంట్. సో ఇండెక్స్ ఫైల్ లేనప్పుడు ఈ వెబ్ సర్వర్ సంబంధించిన ఎర్రర్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎలాగ ఇందాక ఓపెన్ అయిందో అలా ఇది కమర్షియల్ వెబ్సైట్ కాబట్టి వాళ్ళు సర్వర్ ఆల్వేస్ 24/7 అవైలబిలిటీ ఉంచుతారు. మరి ఏ టైం అయినా www అమెజాన్ కొట్టంగానే వాళ్ళ వెబ్సైట్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎలా వెబ్సైట్ పేజ్ ఓపెన్ చేసాం, లైక్ దట్. రైట్, ఈ డిజైనింగ్ అంటే కూడా వెబ్ హోస్టింగ్ సపరేట్ టీమ్ ఉంటుంది, వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళు దే విల్ డూ అంట, రైట్. ఈ ఆప్షన్స్, ఈ ట్యాబ్స్ అన్ని రావడానికి వాళ్ళు HTML లో కోడ్ అనేది యూజ్ చేస్తారు. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ అప్ టు నౌ? No, sir. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా 4 బకెట్స్ క్రియేట్ చేసాం కదా, బకెట్స్ క్రియేట్ చేసాం, బకెట్ ఫీచర్స్ చెక్ చేసాం, బకెట్ మీద స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్, ప్రైవేట్ బకెట్ వర్షనింగ్, బకెట్ కి ACL ఎనేబుల్ చేయడం, బకెట్ కి పబ్లిక్ యాక్సెస్ చేయడం, బకెట్ ని స్టాటిక్ వెబ్సైట్ కింద కన్వర్ట్ చేయడం, రైట్, ఇండెక్స్ ఎర్రర్ ఫైల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి పబ్లిక్ యాక్సెస్ ఇవ్వడం, రైట్, ఇండెక్స్ ఫైల్ చెక్ చేయడం, ఎర్రర్ ఫైల్ చెక్ చేయడం, ఇవన్నీ చేసాం. బకెట్స్ ని ఎలా డిలీట్ చేయాలి సార్? సో నేను డైరెక్ట్ గా బకెట్ డిలీట్ చేయలేను, ఎందుకంటే ఈ బకెట్ లో కొంత డేటా ఉంది, రైట్. సో ఈ బకెట్ డిలీట్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ FIT HYD బకెట్ నెంబర్ 1 సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది, డిలీట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఐ కాంట్ డిలీట్. సే ది బకెట్ ఇస్ మస్ట్ బి ఎంప్టీ బిఫోర్ దే కెన్ బి డిలీట్. నువ్వు ఏ బకెట్ ని డిలీట్ చేయాలన్నా ఫస్ట్ ఆ బకెట్ ని ఎంప్టీ చేయాలి. ఆ బకెట్ లో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ ని ఫస్ట్ డిలీట్ చేయాలి. బకెట్ లో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ ని డిలీట్ చేయాలి, ఆ తర్వాత బకెట్ ని డిలీట్ చేయాలి. సో ఒకేసారి ఆ బకెట్ లో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ మనం డిలీట్ చేయాలంటే ఆ బకెట్ సెలెక్ట్ చేసుకొని ఎంటీ క్లిక్ చేస్తే ఆ బకెట్ లో ఉన్న ఫైల్స్ మొత్తం పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది. నా డిలీట్ పర్మనెంట్లీ. సో కాపీ పేస్ట్ దిస్ ఆప్షన్. ఫస్ట్ ఆ బకెట్ ని ఎంటీ చేస్తాను, ఆ తర్వాత బకెట్ ని డిలీట్ చేస్తాను. పర్మనెంట్ డిలీట్ ఎంటీ, ఆ బకెట్ ఎంటీ చేశాను. బకెట్ నెంబర్ 1 ని ఎంటీ చేశాను. ఎంటీ చేసి ఇప్పుడు ఆ బకెట్ నెంబర్ 1 డిలీట్ చేయాలంటే ఆ బకెట్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డిలీట్ చేస్తాను, ఎందుకంటే ఆ బకెట్ ఎంటీ కాబట్టి ఇట్ కెన్ గో ఆన్ డిలీట్. నా ఐ కెన్ డిలీట్ ది బకెట్ నెంబర్ 1. నేను ఒక 4 బకెట్స్ క్రియేట్ చేశాను కదా, ఆల్ 4 బకెట్స్ ఐ డిలీట్ వన్ బై వన్. డిలీట్ ది బకెట్. సే బకెట్ నెంబర్ 1 సక్సెస్ఫుల్ గా డిలీట్ అయిపోయింది. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత డిలీట్ చేశాను. ఇప్పుడు బకెట్ నెంబర్ 2 ఉంది, ఫస్ట్ ఎంటీ బకెట్ ఎంటీ చేశాను. సో ఎంటీ చేయడానికి సో నౌ దిస్ కమెంట్ కాపీ పేస్ట్ దీనిలో పర్మనెంట్ డిలీట్ అడుగుతున్నాడు. ఎంటీ చేసిన బకెట్. ఎంటీ చేసిన తర్వాత
Now bucket number 2 కూడా delete చేస్తాం. There is a delete option. Let's go on to delete the bucket. Select చేసుకొని right, copy paste bucket number 2. Automatic గా bucket delete అయింది. 2 buckets create చేసి 2 buckets delete చేస్తాను. థర్డ్ బకెట్ ఎంటీ. సరే అట్ అ టైం చేయొచ్చా? అన్ని బకెట్స్ ఒకసారి ఎంటీ అంటే చేయలేము, 1 by 1, రైట్. బకెట్ నెంబర్ 3 సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటీ, రైట్. అన్ని ఒకసారి చేయలేము, రైట్. నో ఆప్షన్. ఇక్కడికి వచ్చేసి బకెట్ ని ఫస్ట్ ఎంటీ చేసుకోవాలి. ఏదైతే బకెట్ ను క్రియేట్ చేసావో బకెట్ లో ఉన్న డేటా మొత్తం ఒకేసారి డిస్ట్రాయ్ చేస్తాను, డిలీట్ చేస్తాను, రైట్. సో డిలీట్ చేసిన తర్వాత సెలెక్ట్ బకెట్, సో డిలీట్ ఆప్షన్. సో నౌ యూ గో అండ్ డిలీట్ ది బకెట్, గో అండ్ డిలీట్ ది బకెట్. కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుని ఇక్కడ గో అండ్ డిలీట్ ది బకెట్. క్లియర్? నా ఇప్పుడు బకెట్ నెంబర్ 4 ఉంది. సో దీంట్లో ఉన్న ఫైల్స్ ను డిలీట్ చేసి, సో 2 ఫైల్స్ డిలీట్ చేసి ఎంటీ అయిపోతుంది, రైట్. డిలీట్ ది ఫైల్స్, రైట్. సో గో అండ్ ఇలా కూడా చేయొచ్చు, రైట్. బకెట్ లో ఉన్న డేటాని 1 by 1 డిలీట్ చేసుకుని ఒకేసారి కాకుండా ఆ బకెట్ ఎంటీ అయిపోతుంది. దాంట్లో డేటా అంతా డిలీట్ చేసాం కదా. ఇప్పుడు బకెట్ లోకి వెళ్ళు, ఇప్పుడు సెలెక్ట్ చేసుకో బకెట్, నా గో అండ్ డిలీట్. సే బకెట్ మస్ట్ బి డిలీట్ బిఫోర్ స్టిల్ సమ్ దాంట్లో సమ్ ప్రాపర్టీస్ ఎనేబుల్ అయింది, ఎంటీ బకెట్. సో అందుకోసం మనం కంపల్సరీ బకెట్ ని ఎంటీ చేయాల్సిందే. ఫైల్స్ డిలీట్ చేసినా కూడా దాంట్లో ఈ హైరార్కికల్ స్ట్రక్చర్ ఉండటం వల్ల మనం కొన్ని ప్రాపర్టీస్ ఎనేబుల్ చేసాం కదా. సో దానివల్ల మనం బకెట్ ని ఎంటీ చేస్తేనే అవన్నీ కూడా డిజేబుల్ అవుతాయి. నౌ సెలెక్ట్ ది బకెట్, నౌ గో అండ్ డిలీట్. నౌ కెన్ సి గివ్ ది బకెట్ నేమ్, మై బకెట్ నేమ్, ఆటోమేటిక్ గా బకెట్ డిలీట్. ఇప్పుడు బకెట్ లేదు, కస్టమర్ కి మన వెబ్సైట్ పేజ్ ఓపెన్ అవుతా, ఇట్ విల్ నాట్ ఓపెన్, దర్ ఇస్ నో బకెట్స్, రైట్. ఇప్పుడు కస్టమర్ ఇందాక అతనికి వెబ్సైట్ పేజ్ ఓపెన్ అయింది, రైట్. ఇది ఓపెన్, గ్లోబల్ టెక్ సొల్యూషన్ మనం క్రియేట్ చేసాం కదా. రీఫ్రెష్ కొట్టు, నథింగ్ ఈజ్ ఓపెన్, నో సచ్ బకెట్స్, నో సచ్ ఏ బకెట్. వచ్చిందా ఎర్రర్ మెసేజ్? ఇలా మనం బకెట్స్ మీద ప్రాక్టీస్ చేయాలి. క్లియర్? బకెట్స్ క్రియేట్ చేయడం, ఆబ్జెక్ట్ వర్షనింగ్, ఏసీఎల్, స్టాటిక్ వెబ్ హోస్టింగ్ చెక్ చేయడం, ప్రైవేట్ బకెట్, పబ్లిక్ బకెట్, ఆల్ ది ఫీచర్స్ చెక్ చేయడం. ఇది మీకు ఈరోజు ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ వస్తే నెక్స్ట్ క్లాస్లో చెక్ చేయండి. ఓకే 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 సార్. ఓకే సార్ అంటే ఇది నిన్న దాంట్లో డౌట్ సార్. ఇప్పుడు చెప్పండి. మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాం కదా. అవును, సో యాక్సెస్ డినే చేసి మళ్ళీ వాళ్ళకి ఎనేబుల్ చేసినప్పుడు పాస్వర్డ్ అనేది అంటే పాత పాస్వర్డ్ యూజ్ చేయొచ్చా వాళ్ళు? అంటే మళ్ళీ లాగిన్ అవ్వాలంటే యాక్సెస్ డిజేబుల్ చేసినప్పుడు మళ్ళీ ఎనేబుల్ చేస్తే యా పాత పాస్వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. మీరు పాస్వర్డ్ చేంజ్ చేస్తే తప్ప అది చేంజ్ అవుతుంది. ఇప్పుడు అంటే యూజర్ అది ఉన్నారు, ఆటో జనరేట్ అవ్వి వేరే పాస్వర్డ్ వస్తుంది సార్. అంటే మనం ఒకటి ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ క్రియేట్ చేసుకుంటాం కదా. ఆ పాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం అంటే అది దాంతో లాగిన్ అవ్వడానికి రావట్లేదు. అయితే కొత్త పాస్వర్డ్ సెర్చ్ చేసుకోవచ్చు. డిజేబుల్ చేసినప్పుడు ఏమైందంటే ఎవ్రీథింగ్ గాట్ డిజేబులింగ్ రిమూవింగ్ ది ప్రీ ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్. అక్కడ అన్నాడు కదా, పాస్వర్డ్ వెళ్ళిపోతుంది, కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాలి. అదే అంటే ఏమన్నా వేరే ఆప్షన్ అట్లా పెట్టుకుంటే ఆ పాత పాస్వర్డ్ ఏమన్నా ఉంటుందా, స్టోర్ అవుతుంది? లేదు, షూర్ అవుతుంది. సో అక్కడ ఏమంటున్నాడంటే డిజేబుల్ చేసినప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ అంటే నువ్వు కస్టమ్ పాస్వర్డ్ ఏదైతే అంతకుముందు పెట్టుకున్నావో అది పోయిద్ది అంటున్నాడు. మళ్ళీ మనం టెంపరీ పాస్వర్డ్ తోటి మళ్ళీ రీసెట్ చేసుకుని లాగిన్ అవ్వాలి. ఓకే సార్ రివోక్ చేస్తే రివోక్ చేసినా కూడా నీకు ఇప్పుడు ఆటోమేటికలీ గెట్ ది ఫాలోయింగ్ ఇన్లైన్ పాలసీ అటాచ్డ్ రివోక్ దేర్ యాక్టివ్ సెక్షన్స్. సో రివోక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే now you can see you are revoking the active control section for yourself. The action will be immediately sign in out. సో రివోక్ చేసినా సో చెక్ చేయాలి అది వర్కౌట్ అవుతుందో లేదో. ఎందుకంటే ఇక్కడ ప్రీ ఎగ్జిస్టింగ్ అని వెళ్ళిపోతుంది డిజేబుల్ చేస్తే, మళ్ళీ అది రివోక్ అయితే లేదా గ్యారంటీ లేదు. సో చెక్ చేసి ఓకే సార్. ఓకే థాంక్యూ. రైట్ గైస్.